శాంతిప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు ఒకేసారి ఇద్దరు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదండి. దయచేసి ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడండి. వెంకటరెడ్డి గారు రైట్ వెంకటరెడ్డి గారు మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మీ పార్టీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కాపుల్ని తాకట్టు పెడుతున్నాడు అని చెప్పేసి. నిజంగా తాకట్టు పెట్టేవాడిని అయితే నాకే అంత బలం ఉంటే 2019లో గెలిచేవాడిని కదా అని చెప్పి, 2019లో నమ్మలేదు మరి నేను తాకట్టు పెట్టేవాడిని అయితే అప్పుడే గెలిచేవాడిని కదా అని చెప్పేసి. ఈ వ్యాలిడ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజంగా తాకట్టు పెట్టే స్థాయి నాకు లేదు, తాకట్టు పెట్టే స్థాయి ఆయనకి లేదని క్లియర్ గా చెప్తున్నా. అంత బలం లేదని చెప్పిన మాట వాస్తవం, దాన్ని అగ్రీ చేద్దాం. ఎందుకంటే అంత సీన్ ఆయనకు లేదన్న వాస్తవం. ఎవరో కొంతమంది ఉంటారు కదా సార్ మోసపోవడానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే కులం అనేటటువంటి అభిమానంతో తిరిగే వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారుగా. చంద్రబాబు నాయుడు అంతా కులం తిరిగే వాళ్ళే ఉన్నారు, ఓటేసే వాళ్ళు లేరు. చెప్పాడు కదండి, నా మాటలు విశ్వసిద్దాం, మీకు మీరు ఆలోచించుకోండి. నిన్న ఇప్పుడు మీరేసిన బయట కూడా చెప్పాడు కదా. రైట్, అదే చెబుతున్నాను సార్, అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కులం అనేటటువంటి అభిమానంతో కొంతమంది తిరుగుతారు కదా, ఆ తిరిగిన వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు అంటున్నాం. మొత్తాన్ని తీసుకొని ఆయన పెట్టడానికి ఈయన మాట ఎవరు నమ్ముతారు? కాకపోతే ఎవరో కొంతమంది నమ్ముతారు కదా, ఆ పవన్ కళ్యాణ్ మా కులమే అని చెప్పి ఆ కులం నమ్మేటటువంటి వాళ్ళు, ఆయన వెంట తిరిగే వాళ్ళని కూడా ఈ రోజు మోసం చేస్తా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతున్నాడు అంటున్నా. ఇది ఫ్యాక్ట్ అవునా కదా చెప్పండి సార్. ఈ రోజు ఎంతమంది కూటమి సీట్లు ఇచ్చారు? ఒకటండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆయనకి రాఘులు నన్ను మాట్లాడి గుర్తొస్తాయి. ఇప్పుడు కొత్త పోటీగాడు వెంకటరెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మాట్లాడడం పోతే మేము చెప్తున్నాం వైసీపీ గొడ్డల పిలిచి మాట్లాడతాం, వైసీపీ నాయకులు గొడ్డల పిలిచి మాట్లాడతాం. శాంతిప్రసాద్ గారు, అద్దెపల్లి శ్రీధర్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీలో కూడా రాలే అప్పుడు నాకు తెలిసి. రైట్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడగండి. నేను మీ గొడవకి నాకు మీ ప్రశ్న మర్చిపోయాను నేను అడగాల్సింది. రైట్, 2019 రైట్ రైట్ ఒక 5 minutes అండి కంక్లూడ్ చేద్దాం. ఒక 5 minutes ఒక 5 minutes కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాపుల అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, రైజ్ చేస్తూ ఉన్నారు. దానికి కాపుల్ని ఏంటది ఎమోషనల్గా అప్పుడు బ్లాక్మెయిల్ చేశారు ముద్రగడ పద్మనాభం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పేసి. సో ఒకవేళ ఈ కుట్ర చేశారన్న అది కుట్ర అని మీకు అనిపిస్తే ఆ కుట్రల్ని తిప్పికొట్టే వ్యూహం ఏంటి? ఎందుకంటే కాపులు చాలా కీలకమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. 2014లో పవన్ కళ్యాణ్ మాట విని చంద్రబాబు నాయుడు పక్కన నిలిచారు అప్పుడు కాపులు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు వల్ల కాపు సామాజిక వర్గం ఇబ్బందికి గురైందన్న ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా కాపులు అటువైపు ర్యాలీ అయితే మీకు రాజకీయంగా నష్టం, మీరు అనుకున్నది సాధించలేకపోతారు కదా అప్పుడు. సార్ ఈ రోజు కాపులు అంత అమాయకంగా ఏం లేరు సార్. పవన్ కళ్యాణ్ చెప్తే ఏదో వెళ్ళిపోయేటట్టు అంత అమాయకంగా లేదు, ఇంకో నాయకుడు చెప్తే అంత అమాయకంగా వెళ్ళిపోయేటట్టు టెక్నాలజీ పెరిగింది, మర్చిపోయే వాళ్ళం. ఇప్పుడు కింద వస్తున్నాయి కదా, నన్ను మాట్లాడండి సార్. ఇప్పుడు అంత సార్ శాంతి ప్రసాద్ గారు నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎలా బుధానికి వేసుకుంటున్నారు?
నాడు పవన్ కళ్యాణ్ ఏం ఏ మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు కాదు వేసుకుంటుంది. నాడు జగన్ రెడ్డి చేతుల మోసాన్ని బయట పెడతారా? నాడు జగన్ రెడ్డి ముద్రగడ్డ చేతుల మోసాన్ని బయట పెడతారా? పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడని చెప్పి ఏ విధంగా తెలుగుదేశం అధికార ఏ ప్రతినిధి రకంగా ఆ రోజు కూడా ఇప్పుడు ఆ జగన్ రెడ్డి బూట్లు లాగుతూ కాపులకు ఎట్లా ద్రోహం చేశాడో చెప్తున్నా. ఈ రోజు కూడా జగన్ రెడ్డి బూట్లు లాగడం కోసం ఏం ద్రోహం చేశాడో నిజంగా ఎవరు